బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మనం గమనిస్తే కూడా హనుమంతుడి తోకకు కూడా పూజ చేస్తూ ఉంటారు. వాల పూజ అంటారు. మరి ఈ వాల పూజ ప్రత్యేకత ఏమిటి? ఇక్కడ ఆంజనేయ స్వామిని గురించి తెలుసుకోవాలంటే ఆయన తత్వపురుషుడు కూడా. పురుషమైనటువంటి విషయాలకు ఆంజనేయ స్వామి యొక్క తోకను వెక్కిరించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రావణాసురుడు ఏం చేశాడు? చివరికి ఆయన తోకను తగలబెట్టేశాడు. తోకను తగలబెడితే ఏమైంది? లంకా దహనం అయింది. అంతకు మించి ఏం లేదు. ఆంజనేయ స్వామి తలుచుకుంటే ఆ రోజే రుద్రస్వరూపాన్ని చూపెడితే ఒక్క నిమిషం చాలదు, ఒక క్షణం చాలదు ఆయనను భస్మీపటం చేయడానికి. కానీ రామచంద్రుల ద్వారా చెయ్యాలి అనుకున్నారు. ఇక్కడ విషయం ఏమిటి అంటే ఆయనకు ప్రతి వారిలో కూడా ఎవరిని కూడా వెక్కిరించకూడదు, ఎవరిని కూడా చిన్న చూపుతో చూడకూడదు. మనిషిలో ఉన్నటువంటి చిన్నపాటి ఒకరు చాలా గొప్పనైనటువంటి విద్వాంసులు అయినప్పటికీ చూడడానికి చాలా కొంచెం నల్లగా ఉన్నారు. అయ్యో వీరు ఎటో ఉన్నారే, ఇంత విద్వాంసులు అనుకున్నాం అంటే మనం చూడంగానే ఫస్ట్ వారి యొక్క విద్వతత్వం పైన, వారి విద్వాంసులైనటువంటి అంత గొప్పనైనటువంటి పాండిత్యం పైన దృష్టి పడక ఏం పడుతుంది? కాస్త ఇంత నల్లగా ఉన్నారేమిటి, రూపం అంటే ఏదో ఒక చిన్నతనంగా వారిని చూడడం. ప్రతి వారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూడాలి అక్కడ. కనుక అవమానంతో ఎవరిని కూడా వెక్కిరించకూడదు. అట్లా వెక్కిరించినటువంటి వారికి అనేక ఇబ్బందులు కూడా కలుగుతాయి. అంతేకాకుండా వానరులకు తోకలో శక్తి ఉంటుంది. ఆయన వానరునిగా జన్మించారు కదా, ఆయన శక్తి ఎక్కడ ఉంది? తోకలో ఉంది. తోకలో. అందుకే కదా ఆయన యొక్క తోకను భీముడు జడపగడిగారా? భీమసేనుడు నేనే గొప్ప అనుకున్నాడు. గొప్ప అనుకుంటే ఆయనను కాస్త కొంతనైనా కూడా కదలలేకపోయాడు. కానీ ఇంకొక డౌట్ గురుగారు, హనుమ భీమ మధ్వ మూడు ఒకటే అవతారాలు అని అంటూ ఉంటారు కదా. హనుమ భీమ మధ్వ అంటారు కదా, హనుమంతుడి అవతారమే భీమా అవతారం అంటారు కదా. మరి ఆ రెండు అవతారాలు ఒకటే సందర్భంలో ఎలా తరసపడ్డాయి? విషయం ఏమిటి అని అంటే, నేను గాలి పీస్తున్నారు, మీరు గాలి పీలవట్లేదు. ఇక్కడ భగవత్ తత్వం అనేటువంటిది శ్రయస్త్రికోటి దేవతలే కానీ వారు ఒకరే అనే విషయం కూడా. వారు వివిధమైనటువంటి భిన్నమైన స్వరూపాల్లో, ఇప్పుడు శ్రీమదాది విష్ణు మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన భార్గవ రాఘవ కృష్ణ బౌద్ధ కలికి దశావతారాలు ఎత్తినప్పుడు విశేష అవతారాలు ఎన్నో. అవును. కనుక మనం ముఖ్యమైన అవతారాలు. ఇక్కడ రాముని అవతారం ఉన్నప్పుడు వైకుంఠంలో శ్రీమన్నారాయణ లేడా? అక్కడ ఎట్లా ఉన్నాడు మరి? ఆ విధంగా. అంతేకాకుండా ఇక్కడ వచ్చిన వారు ఇంద్రులు. పంచపాండవులు ఎవరు? ఇంద్రులే కదా. పంచభూతాలే వచ్చాయని ఆ విధమైన స్వరూపంగా అక్కడ వచ్చినటువంటి వారు. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా వారిని కూడా రక్షించడానికి వారెవరు? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భక్తులు, ధర్మం వైపు ఉన్నటువంటి వారు, ధర్మయుద్ధం చేస్తూ ఉన్నటువంటి వారు. ఆంజనేయ స్వామి కూడా సంపూర్ణంగా దేని యొక్క పక్షపాతి? ధర్మపక్షపాతి. ధర్మపక్షపాతి కాబట్టి ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత సంపూర్ణంగా తీసుకున్నటువంటి వారు, ఆ విధంగా అనుకుంటూ ఉన్నటువంటి వారు, నేను ధర్మాన్ని కాపాడాలి అహర్నిశలు. అందుగురించి కూడా వారితో అందుగురించి ఉన్నాడని. కనుక రామాయణంలో అనేక విధమైనటువంటి అంతరార్థమైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి. ఇక్కడ రామాయణమేలోనే కాకుండా ఈయన యొక్క తోక గురించి కూడా ఈ విధంగా శక్తితో కూడుకున్నటువంటిది కాబట్టి, తోక అన్న వెంటనే మనకి ఏ విధంగా వస్తుంది? ఫస్ట్ మనం చులకనగా చూస్తాం, హాస్యంగా చూస్తాం, వెటకారంగా చూస్తాం, వికారంగా అనుకుంటాం. అది కాదు. ఖచ్చితంగా అది వారికి ఉన్నటువంటి శక్తులు అక్కడ ఉన్నాయి. ఆ శక్తిని కొలవడము. మనిషి ముఖ్యమా, శక్తి ముఖ్యమా? శక్తి ముఖ్యం. కనుక ఇక్కడ శక్తి ముఖ్యము అనే విషయం. For more videos like this, subscribe Big TV channel.